ఓకే హలో హలో ఫ్రెండ్స్, పాకీజాంబ గారు సినిమా ఫీల్డ్లో ఆ రోజుల నటి అమ్మ చాలా మంది మేకప్ వేస్తారు. ఇప్పుడు మేము టెంపుల్కి వెళ్తున్నాం, అందుకే నేను నా పెద్దమ్మ గుడి అందుకే నేను లైట్గా మేకప్ వేస్తున్నా ఫ్రెండ్స్. ఓకే. అప్పుడు మేకప్ పేరు, ఇప్పుడు మేకప్ పేరు మాదిరి. అవునమ్మా. అవును. అప్పుడు వచ్చి మాకు ఇప్పుడు మగవాళ్ళు ఆడవాళ్ళు డ్రెస్సులు క్యారవెన్ అన్ని వచ్చేసింది. అప్పుడు ఇంట్లో కాదు కదే. అవును, ఓన్లీ జెంట్స్ మేకప్ మ్యాన్, జెంట్స్ డ్రెస్. అప్పుడు అవును, మేము యాక్ట్ చేసినప్పుడు అసలు రోడి అప్పుడు. ఇప్పుడు ఏమో క్యారవన్ అంటున్నారు, లేడీస్ మేకప్ ఆర్టిస్టు, లేడీస్ కాస్ట్యూమ్స్ అలాగే వచ్చేసింది. నువ్వు ఎలాగా మేకప్ చేసుకుంటావని ఇప్పుడు అమ్మ అర్థంలో చూసుకుంటా. అవునా అమ్మ? అవును. ఇవాళ మంచి రోజు, అమావాస. మనం ఏమో పెద్దమ్మ గుడికి వెళ్తున్నాము. అన్నీ మంచిగా జరగాలి. నేను కూడా చాలా కాస్ట్లీ వాడాలి. అవును, తెలుసు నాకు. ఇప్పుడు వచ్చేదంతా కాస్ట్లీ కదా. అవును, నాకు ఎప్పుడైనా అమ్మ షూటింగ్స్ ఉన్నా చక్కని వాళ్ళ మేకప్ వేసుకోకుండా నా మేకప్ అలా వేసుకుంటాను అన్నమాట. అవునమ్మా. ఇప్పుడు ఇలాగ వచ్చేసింది ఏమో ఇది. అప్పుడు మాకు ఏంటి మేకప్ వేస్తారు మర్చిపోయాను. 91 అసెంబ్లీ రౌడీ. అప్పుడు 91 అసెంబ్లీ రౌడీ. అప్పుడు ఏమో ఫస్ట్ స్టిక్ వేస్తారు, తర్వాత పౌడర్ ప్యాడు, తర్వాత ప్యాన్ కేక్, తర్వాత ఫుల్గా ఇది చేస్తారు. ఇప్పుడు ఏమో అన్నీ వచ్చేసింది. ఇప్పుడు స్ప్రేలు అనే మేకప్ ఇలా కొడుతున్నారు, మేకప్ అయిపోయినట్టు. అన్నీ కాస్ట్లీ. లిప్స్టిక్ అది ఇది. లిప్స్టిక్ పోతే అప్పుడు 150 రూపాయలకి లిప్స్టిక్, ఇప్పుడు 1000 రూపీస్ పైన మంచి లిప్స్టికే లేదు. అలాగా 1000 రూపాయల పైన లిప్స్టికే లేదు. అప్పుడు 150 రూపాయలకు మంచి లిప్స్టిక్ దొరుకుతుంది. సేమ్ లిప్స్టిక్ ఇప్పుడు 1000 రూపాయలు. అందుకే నిన్న అడిగాను కదా వచ్చిన రోజు, హెల్త్ అండ్ క్లోత్ తీసుకొని పోవను చెప్పానుగా. అప్పుడు ఎట్లానే చెప్పేవాళ్ళమ్మ మీకు? అప్పుడు అదే చెప్పాను కదా, జెంట్స్ మేకప్ మ్యాన్, జెంట్స్ మేకప్ మ్యాన్, జెంట్స్ హెయిర్ డ్రెస్సరే. అప్పుడు నాకు సిల్క్ సునీత హెయిర్ డ్రెస్సరే, నాకు హెయిర్ డ్రెస్సరు, మేకప్ మ్యాన్. నా గురుగారు మోహన్ బాబు గారు మేకప్ మ్యాన్ ఉన్నారు కదా, ఆయనే నాకు మంచి మేకప్ మ్యాన్ ఇచ్చారు, మంచి హెయిర్ డ్రెస్సరు. అప్పుడు మా కాలం మీద ఇప్పుడు మళ్ళీ వస్తుందా అమ్మా? భలే సెట్ అయిందమ్మా నిజంగా మీకు. అసలు ముందు ఒకసారి లేదమ్మా, ఇంకా ఫినిష్ కాలేదా? ఫినిష్ అవ్వలేదు. ఎట్లా అయిందమ్మా? నేను కూడా మేకప్ ఆర్టిస్ట్నేమా. ఆ రోజు చెప్పావు కదా. అవును అమ్మ, ఒకవేళ మీకు సినిమా అవకాశాలు వస్తే నాకు మేకప్ ఆర్టిస్ట్ తప్పకుండా. మరి ఇప్పుడు ఈ రోజు మంచి రోజులు, ఆ అవకాశం మాత్రం నాకు వచ్చేస్తే పర్సనల్ గా నువ్వు నాతో పాటు ఉండాలి. అవునమ్మా. అవును, మేకప్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా నీకు భలే వస్తుంది. అవును, షార్ట్ ఫిల్మ్స్ ఇంత బాగా చేస్తున్నావే, నాకు ఆశ్చర్యంగా, చాలా ఆశ్చర్యపడిపోయాను మాధురి. అయ్యో, ఇప్పుడు నాకు ఒక బైక్ ఇచ్చేసావు కదా. అవునమ్మా, అలాగే అదిరిపోయింది. అవునమ్మా, స్టేటస్లో పెట్టాను, ఫేస్బుక్లో పెట్టాను. భలే వచ్చిందమ్మా. ఏమో మా పెద్దమ్మ తల్లి. మళ్ళీ హైదరాబాద్ వచ్చాను. కాంచనా పార్ట్ 2 లాగా, కాంచనా ఫస్ట్ పార్ట్ అయిపోయింది, సెకండ్ పార్ట్ నాకు బాగా క్లిక్ కావాలమ్మా, క్లిక్ కావాలి. అంతేనమ్మా, అసలు చాలా బాగా సెట్ అయింది ఫ్రెండ్స్ అమ్మకి మేకప్ అయితే. మై చైల్డ్హుడ్ ఈ లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుందమ్మా ఈ వీడియో. ఉందమ్మా, అదే చెప్తున్నాను కదా, మంచి రోజు ఇవాళ మనకు అన్ని బాగా మంచిగా జరుగుతుంది. పెద్దమ్మ గుడికి పోతే ఇంకా బాగా పైకి వచ్చేస్తాం మనం. అమ్మా నిజమా? నిజమే. నువ్వు చూడు, నువ్వు డైరీలో నోట్ చేసుకో. అర్థంలో చూసుకోండమ్మా. మేకప్ ఆర్టిస్ట్ ఇంకా ఫినిష్ అవ్వలేదు. ఎక్సలెంట్. అవునమ్మా. చాలా బాగా వచ్చింది.
అంటే ఇంకా ఫినిష్ కాలేదు. అవును. సగం మేకప్కి ఇంత అందంగా ఉంటున్నావా పార్టీ నువ్వు? ఆవు. మనంతా కాస్ట్ ఇది మూవీకి సంబంధించింది కాబట్టి అమ్మా అట్లా అనమాట. అవునా? అవునమ్మా. సో లక్కీ. ఎందుకమ్మా? ఇంత బాగా మేకప్ వేసుకుంటూ ఇంత చక్కగా తినేసి చక్కగా పడుకొని ఇంత బ్రహ్మాండంగా చూసుకుంటున్నావు కదా. నేను ఎంత మనసు కష్టపడానో అంత ఇప్పుడు హ్యాపీగా ఉంటున్నాను. అంతేనా అమ్మా? తప్పకుండా. ఇంత పెద్ద మేకప్ నా దగ్గర ఉన్నాయి మా ఐలాక్సెస్ ఇవన్నీ. మీరు ఏ కలర్ శారీ కడతారమ్మా? ఇందులో చూపి. అది ఇప్పుడమ్మా నేను ఏ కలర్ శారీ అంటే ఈ కలర్ శారీ. ఇదా? బ్లూ. ఓకే. ఏదిమా? ఈ బ్లూే. ఇదే కదా? ఇదమ్మా. ఓకే. ఇలా ఎట్లా అన్నా అనుకున్నారమ్మా మళ్ళీ ఇలా? నేను అనుకోలేదు. అవునా? అందుకే నేను 10 సార్లు చెప్తున్నాను. అవునా? అన్ని బెద్దమ్మ దయ. నేను లాస్ట్ టైం హైదరాబాద్ వచ్చినప్పుడు శుక్రవారం తల్లి బెద్దమ్మ తల్లి గుడికి పోతా. మళ్ళీ ఇక్కడనే తీసుకుని వచ్చేసింది చూడు. మరి మంచి రోజు కదా, అమావాస్య కదా ఇవాళ. ఎంత పవర్ఫుల్ గాడ్. ఇలాగ నేను అనుకున్నానా మేకప్ వేసుకొని తింటుకొని పడుకొని జ్యూస్ తాగుకుంటూ ఇంత హాయిగా శుభ్రంగా ఇప్పుడే బాగా ఆరోగ్యంగా ఉంటున్నాను. క్లైమేట్ కూడా బాగుంది. హైదరాబాద్లో ఎప్పుడు వర్షమే. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఎక్కువ వర్షం పడింది. కన్ను తెరవనమ్మా కరెక్ట్గా. కన్ను